వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నాం. పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా 2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పెన్షనర్లు, వాళ్లకు బకాయిలు ప్రభుత్వం వాళ్ళు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఇవ్వడం లేదని డిమాండ్ చేస్తూ వివిధ రకాలుగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు తమ బాధను చెప్పుకోవడానికి బంజారా హిల్స్లో ఉన్నటువంటి రేణుకా చౌదరి, రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని కలిసేందుకు పెన్షనర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆమె రేణుకా చౌదరిని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మనం చూడొచ్చు, బక్కా జెడ్సన్ నేతృత్వంలో పెన్షనర్లు మొత్తం ఇక్కడికి ఏదైతే వీళ్ళ బంజారా హిల్స్లోని రేణుకా చౌదరి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి చేరుకొని ఆమెతో మాట్లాడేందుకైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. సమాజానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే కనుక మరి మేము జీపీఎఫ్ దాచుకున్న పైసలు వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వానికి మేము వడ్డీ అడగట్లేదు. మా డబ్బులే మాకు ఇవ్వమంటాను, కొంతమందికి విడతల వారీగా ఇవ్వమంటాను, ఇస్తారు. అయినా తల ఉంచుకున్నాం. ఇంకా మేము చావక ముందే మా డబ్బులు మాకు వస్తే మీకు మేము ఎవరు శాశ్వతంగా ఉండటానికి రాలేదు. మరి మేము పోయేటప్పుడు మేము అప్పులన్నీ కట్టుకొని మరి చచ్చిన తర్వాత కూడా ఒక దురభిప్రాయం సమాజానికి లేకుండా మరి మమ్మల్ని కాపాడాలని మేము వృద్ధులందరం కూడా ఒక్కొక్క లైబ్రరీతో సమానం. ఈ సమాజం కనికరం లేకుండా ఉన్నది. ఒక వ్యక్తి చనిపోతే, ఒక వ్యక్తి బాధలో ఉంటే దయదలిచేటువంటి హృదయము, మరి ఈ తెలంగాణ హృదయము ఏమైందో అర్థం కావట్లే. మరి ఇట్లాంటి కనికరం లేని పరిస్థితులు, మానవ జీవితం, అది సమాజానికి హేతు. మాకు వచ్చినా రాకపోయినా మేమైతే ఇక్కడ ఎప్పుడు ఉండేవాళ్ళం కావు. తొందరలో ఏకమొత్తంలో మా డబ్బులు మాకు ఇప్పించాలని మీకు పాదాభివందనం చేస్తూ మనసా వాచ కర్మన మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు రాసమల్ల ఈదే సార్. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో పనిచేశాను. 36 సంవత్సరాల సర్వీసులో ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశాను. మరి ఈ 36 సంవత్సరాల కాలంలో హ్యాపీగా బ్రతికినాం సార్. సంతోషంగా వైట్ కాలర్తో డిగ్నిటీగా బ్రతికినాం. కానీ రిటైర్డ్ అయిన తర్వాత మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సార్. నాకు ఆరోగ్యం బాగలేదు. నాకు కరోనా వచ్చినప్పుడు 2021లో మరి 10 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. మరి కరోనా నుంచి 5 రోజులు ఆక్సిజన్ల నుంచి బయటపడ్డ తర్వాత ఈ 2 కిడ్నీలు పాడైనాయి. 2 కిడ్నీలు పాడైన తర్వాత నేను 8 నెలలు డయాలసిస్లో ఉన్నాను. మరి ఆ డయాలసిస్లో ఉన్నప్పుడు కూడా ఎంతో ఖర్చు అయింది, ఎన్నో అప్పులైనాయి. చాలా బాధపడ్డా. మా అన్నయ్య కూతురు ముందుకు వచ్చి కిడ్నీ దానం చేయటం వల్ల నేను కిడ్నీని మార్చుకోవటం జరిగింది. కిడ్నీ ఆపరేషన్కు చాలా ఖర్చు అయింది. మరి 10 లక్షల రూపాయలు ఆపరేషన్ ఫీజు అయింది. మిగతా ఇంకో 10 లక్షల రూపాయలు మెడిసిన్స్ అయినాయి. ఇప్పటికి కూడా నేను లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలా. ప్రతి నెల 10,000 రూపాయలు మెడిసిన్స్ అవుతూ ఉంటాయి. మరి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను రిటైర్డ్ అయిన కాడ నుంచి నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కేవలం పెన్షన్తోనే వస్తే పెన్షన్ మొత్తం కూడా వడ్డీలకు సరిపోతూ ఉన్నది. నా కుటుంబ సభ్యులు ఎంతో ఒక విశాల హృదయంతో మరి నన్ను వదిలిపెట్టకుండా నన్ను కాపాడినరు. అయినప్పటికీ కూడా నేను బ్రతికిని కూడా మరి నేను అందరినీ, మా కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో ఏర్పడతా ఉంది. కనుక మరి నేను ఉచిత పథకాలు అడగట్లేదు, ఉట్టిగానే అడగట్లేదు. మరి దయాహృదయంతో ఇప్పటికైనా కానీ జరిగింది. ఇబ్బంది పడ్డని రోజులు పడ్డాం, ఇంకా పడలేము. చాలామంది చనిపోయారు. మరి మేము కూడా చనిపోకముందే మా డబ్బులు మాకు ఇస్తే మేము ఎవరికి ఇచ్చేటి వాళ్ళకి ఇచ్చేసి సంతోషంగా మా జీవితాన్ని ముగించాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎంతో దయాహృదయంతో ఉద్యోగం చేసేవాళ్ళు తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పారు. చాలా గొప్ప మాట, అది మంచి మాట, సామాజికంగా చాలా ఉపయోగకరమైన మాట. కానీ మేము కూడా ఈ వృద్ధులం, ఈ ప్రభుత్వం అనే కుటుంబానికి మేము కూడా పెద్దలం, తల్లిదండ్రులు లాంటి వాళ్ళం. కనుక మా కన్నీరు మీకు మంచిది కాదు. మాకు మీరిచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే వృద్ధుల్ని ఏ రకంగా గౌరవించాలనేటువంటి అంశం మీరే చెప్పారు. అదే మీరు పాటించి మా డబ్బులు మాకు ఇచ్చి మా కుటుంబాలని ఆదుకోవాలని మరి మిమ్మల్ని, ప్రభుత్వాన్ని అతి వినయంగా కోరుకుంటా ఉన్నాం.
సరే, ఇప్పుడు మీకు 2 కిడ్నీలు పాడైన విషయం, మీ ఆరోగ్యం సరిగా లేని విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అంటే మీ బకాయిల కోసం బకాయిలు రిలీజ్ చేయండి, నా ఆరోగ్యం బాగాలేదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మీరు? ఎక్కడైనా ఎప్పుడైనా తీసుకెళ్ళాం సార్. మరి నాకు కిడ్నీ ఆపరేషన్ అయినప్పుడు ప్రభుత్వం కూడా 2 lakhs, నాకు 10 లక్షలు ఖర్చు అయినాయి. 2 lakhs ప్రభుత్వమే ఇచ్చింది మెడికల్ రియంబర్స్మెంట్ కింద. మరి ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. మరి ఎవరికి తెలిసినా ఎవరికి చెప్పుకున్నా, మా స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము, ఖమ్మంలో మంత్రి గారికి చెప్పుకున్నాము, మా అధికారులకు చెప్పుకున్నాం. ప్రతిపక్షాలు స్వపక్షాలు ఎవరు కూడా మా మీద దయదలిచి ఉండటం లేదు. పెద్ద మీడియా పట్టించుకోవట్లేదు. చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యన లెక్కేసుకుంటారో లేదో కానీ మరి చిన్న ఒక వ్యక్తికి ఇబ్బంది జరిగితేనే ఎంతో రాష్ట్రం అట్టుడిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ పరిస్థితులు ఉండేది. కానీ మా దాంట్లో సుమారు 50 మంది చనిపోయినా కానీ ఇంతవరకు పరిస్థితి ఏమీ మార్పు లేదు. మరి నేను ఎవరికో చెప్పుకోవటం కాదు, కానీ చచ్చిపోయిన వాళ్ళయన్నా చూసి దయదలిచి మరి వీళ్ళు కూడా చచ్చిపోతారేమో అనేటువంటి ఆలోచన మరి అధికారులకు కానీ ప్రతిపక్షాలకు కానీ మరి మేధావులకు కానీ మరి సామాజిక విశ్లేషకులు కానీ మరి ఇంతమంది కలిసి మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టారో తెలియదు. కానీ మరి ఈ రకంగా మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. సమాజం ఇప్పుడైనా గుర్తించాలా. మరి మేము వృద్ధులము అంటే ఒక్కొక్క వృద్ధుని కోల్పోతే ఒక్కొక్క లైబ్రరీని కోల్పోయినట్టు సమాజం. కనుక మరి మా ప్రాణాలు చాలా గొప్పవని గుర్తించి మరి ఈ సమాజం ప్రభుత్వము ఇవ్వదలుచుకున్నప్పుడు ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలు సమాజం మొత్తం కూడా మా పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళం మేము ఒక్కొక్క మేము జీవితానుభవం కలిగిన ఉన్న వాళ్ళం. ఒక్కొక్క వృద్ధుడు ఒక్కొక్క లైబ్రరీ, అట్లాంటి లైబ్రరీని కోల్పోతే చాలా సాంస్కృతికంగా వెనకబడిపోతారు. కనుక మా కోసం కాకపోయినా ఈ సమాజాభివృద్ధి కోసమైనా మరి అందరూ ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాం. మరి మా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. మరి మేము కూడా 36 సంవత్సరాలు నేను పనిచేసినటువంటి యూనియన్లో వాళ్ళకి సభ్యత్వాలు కట్టినాం, సందాలు కట్టినాము, మెంబర్షిప్ కట్టినాం, బిల్డింగ్ ఫండ్ కట్టినాం, పత్రికలు రాయించుకున్నాం, అన్నిటికీ డబ్బులు కట్టినాం. కానీ మా మీద ఎందుకు వాళ్ళు మరి శ్రద్ధ చూపట్లేదో మాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళు కూడా మరి శాశ్వతంగా 100 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తారేమో అని అనుకుంటారేమో. కానీ రేపు వాళ్ళు కూడా ఇట్టేటువంటి పరిస్థితి పడకుండా ఉండాలని అంటే అందరం కలిసి మరి ప్రభుత్వాన్ని మెప్పించో మా డబ్బులు మాకు ఇప్పించేటువంటి పరిస్థితి ఏర్పడితే ఒక సమాజానికి ఒక మంచి మార్గం చూపించిన వాళ్ళు అవుతారు. కనుక మీకు మరి మీ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నుంచి ఇప్పుడు హైదరాబాద్ కోసం దేనికోసం వచ్చారు? ఎవరిని కలవడానికి వచ్చారు? మేము అందరినీ కలిసాం. మరి మిత్రులు జడ్సన్ అన్న మరి ఢిల్లీ అధిష్టానానికి కూడా ఈ కబురు చేరాలంటే మన వంతు ప్రయత్నంగా శ్రీమతి రేణుకా చౌదరి గారిని మరి మా జిల్లానే మేడం గారు మా జిల్లా ఆడబిడ్డ మరి మా జిల్లా ఆడబిడ్డని కలిసిపోయి మా బాధలు చెప్పుకుందామని వచ్చినాం సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించి సమాజాన్ని ముందుకు నడిపించిన ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత 2 కిడ్నీలు పాడైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి అతనికి బకాయిలు రావట్లేదు. ఆ గోడు ఇప్పుడు ఆయన వెళ్ళబోసుకున్న గోడు మనం చూసాం కదా. అయితే ఈ విషయం రిటైర్మెంట్ పెన్షనర్లకు సంబంధించిన ఏదైతే వాళ్ళకి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల కోసం వేడుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని కలిసేందుకు వాళ్ళు ఇక్కడికి ఆమె నివాసంలోకి రావడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే, పెన్షనర్స్ బకాయిలు మమ్మల్ని ఆదుకోండి రేణుకా చౌదరి గారు, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని ఆదుకోండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలో ఉన్నాము, బాధలో ఉన్నాము. రేణుకా చౌదరి గారు మమ్మల్ని ఆదుకోండి. డబ్బులు మాకు కూర్చోండి అమ్మా, ప్లీజ్ కూర్చోండి. స్టేట్ వైడ్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ యాదగిరి భువనగిరి ప్రెసిడెంట్
విజయపతి గారు రిటైర్డ్ ఎంఆర్ఓ మేడం. వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేడం. రామకృష్ణ గారు. ఇదే గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి మేడం. వాళ్ళ అన్న బిడ్డ కిడ్నీ దానం చేశారు. హెడ్ మాస్టర్ ఆయన. తెగులపల్లి చెప్పండి, ఏంటి సమస్య ఏంటి చెప్పండి. కూర్చోండి ప్లీజ్, ఇంకా కుర్చీలు కావాలా?